హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసంలో వెలిగించే నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఇంట్లో వెలిగించాలా లేదా గుడిలో వెలిగించాలా, ఈ రోజు కుదరకపోతే మరలా ఏ రోజు వెలిగించాలి, ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి అన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. కార్తీక మాసంలో ఈ నక్షత్ర హారతి వెలిగించడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయండి. మీకు వచ్చే ప్రతి డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగొచ్చండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే ఈ నక్షత్ర దీపాలు వెలిగించాలి అంటారండి. ఎందుకంటే ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించడం వల్ల మన జాతకంలో ఉండే దోషాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయండి. మన పేరు మీద ఉన్న దోషాలే కాకుండా మన ఇంట్లో ఉన్న సభ్యుల దోషాలు, మన ఇంట్లో ఉండే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకనే ఈ కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపాన్ని తప్పకుండా వెలిగించాలండి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా మంచిదండి. మనకి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి 2025 నవంబర్ 5వ తేదీన బుధవారం వస్తుందండి. ఈ రోజున ఈ దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ ఈరోజు కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలనే విషయం తెలుసుకుందామండి. ముందుగా ఈ నక్షత్ర దీపాన్ని ఎలా వెలిగించాలో చూపిస్తాను. ఈ నక్షత్ర దీపాన్ని మీరు తులసి కోట దగ్గర వెలిగించవచ్చండి, లేదా మీ ఇంట్లో పూజా మందిరంలోనైనా వెలిగించవచ్చు, లేదా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడైనా వెలిగించవచ్చండి, లేదా మీ ఇంట్లో హాల్లో ఒక ప్లేస్ చూసుకొని అక్కడైనా సరే ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చండి. ముందుగా ఈ దీపాన్ని మీరు ఎక్కడైతే వెలిగించాలనుకుంటున్నారో అక్కడ ముందుగా పసుపుతో రాసుకొని, లేదా జేగురు ఉంటారు కదండి, జేగురు ఎర్రమట్టి అది ఉన్నా కూడా రాసుకోవచ్చండి. ఇలా పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకున్న తర్వాత దాన్ని ఆరనివ్వండి. ఆరిన తర్వాత మీరు ముగ్గు వేసుకోండి. అప్పుడు ముగ్గు తెల్లగా కనిపిస్తుందండి. బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి. ఈ ముగ్గు మీరు ఏదైనా పూజకి సంబంధించిన ముగ్గు అయితే వేసుకోండి. అంటే ఐశ్వర్య ముగ్గు కానీ, కుబేర ముగ్గు కానీ, లేదా పద్మ ముగ్గులు కానీ, అష్టదళ పద్మ ముగ్గులు కానీ, ఇలా మీకు ఏది వస్తే ఆ ముగ్గుల్ని వేసుకోండి. నేను ఇక్కడ ఐశ్వర్య ముగ్గునైతే వేస్తున్నానండి. ఎవరికైనా రాకపోయినట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చూసి వేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి. చూడడానికి కూడా ముగ్గు చాలా బాగుంటుందండి. ఈ ముగ్గు మీరు కష్టంగా ఉన్నట్లయితే మీకు వచ్చిన ముగ్గు అయితే వేసేసుకోండి. కార్తీక మాసం దీపానికి ప్రసిద్ధి కదండి. అందుకే కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించాలండి. చిన్న పెద్ద అందరూ కూడా ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించాలండి. అయితే ఈ నక్షత్ర దీపాలు అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి వారి వారి జన్మ నక్షత్రాలు అయితే ఉంటాయి కదండి. ఆ నక్షత్రం వచ్చిన రోజున, అంటే మనకి ప్రతి నెలలో కూడా నక్షత్రం, మన జన్మ నక్షత్రం అనేది వస్తుంది కదండి. ఆ నక్షత్రం ఏ రోజున వస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. మంచి ఫలితాలు వస్తాయి. అయితే చాలామందికి ఆ నక్షత్రాలు అనేవి తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసిన వారికైనా మన నక్షత్రం ఏ రోజున వస్తుంది, ఏ వారం వస్తుంది, ఏ గడియల్లో వస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు కదా. అలాంటి వారందరికీ కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించడం వల్ల వారికి జాతక రీత్యా ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందన్నమాట. అయితే నక్షత్రాలు అనేవి 27 కాబట్టి ఈ 27 నక్షత్రాలకు సంబంధించి 27 దీపాలు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రం అయి ఉంటుంది కాబట్టి ఆ దీపాలను వెలిగించడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అయితే ఈ దీపాలు మనం వెలిగించడమే కాదండి, మన ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా వెలిగించాలండి. ఎందుకంటే వారి నక్షత్రాలు కూడా ఈ నక్షత్ర దీపంలో కలిసి ఉంటాయి కాబట్టి వారు కూడా ఈ నక్షత్ర దీపాలు వెలిగిస్తే వారి జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయండి. అందుకని 27 నక్షత్రాలకు సంబంధించి 27 దీపాలు పెట్టుకొని, కొన్ని దీపాలు మీరు వెలిగించండి, కొన్ని దీపాలు మీ ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ కూడా వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. అయితే అందరికీ సపరేట్గా 27 నక్షత్రాలకు సంబంధించి 27 దీపాలు పెట్టుకోవాలని అవసరం లేదండి. ఇలా ఒక ముగ్గు వేసుకొని దాంట్లోనే 27 దీపాలు పెట్టుకొని అందరూ కూడా కొన్ని దీపాలు వెలిగించవచ్చండి. మీ ఇంట్లో ఉండే సభ్యులు మీ ఇంట్లో ఉన్నట్లయితే వారి చేత వెలిగించండి. బయట ఉన్నట్లయితే వారి పేరు మీదుగా మీరే వెలిగించవచ్చండి. అయితే ముఖ్యంగా ఈ నక్షత్ర దీపాలు ఏ రోజున వెలిగించాలి అంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. పౌర్ణమి గడియలు ఉండాలి. అది కూడా సాయంత్రం సమయంలో నక్షత్రాలు వచ్చే సమయానికి ఈ నక్షత్ర దీపాలు అయితే వెలిగించాలండి. అయితే పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో 5 గంటల
నుండి 7 గంటల లోపు ఈ నక్షత్ర దీపాలు వెలిగించాలి. ఈరోజు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఒకవేళ మాకు ఈరోజు కుదరదు, ఈరోజు మేము వెలిగించలేకపోతున్నాము అనుకుంటే కార్తీక సోమవారాల్లోనైనా, కార్తీక ఏకాదశి రోజునైనా, లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజైనా ఈ దీపాన్ని అయితే వెలిగించవచ్చండి. లేదా మీకు కార్తీక మాసంలో ఏ రోజు వీలుంటే ఆ రోజు వెలిగించండి. అది కూడా సాయంత్రం సమయంలో మాత్రమే వెలిగించాలండి. నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే వెలిగించాలి. ఇంకా ముగ్గు అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ముగ్గు చుట్టూ కూడా డిజైన్ అయితే మీకు ఏదో ఒక గీతనైనా వేయాలండి, బంధనం చేయాలన్నమాట. అందుకే చుట్టూ డిజైన్ కానీ ఏదైనా గీతలు కానీ వేసుకోవాలండి. ఇలా అమ్మవారికి సంబంధించిన ముగ్గులు వేయడం వల్ల శివకేశవుల, కార్తీక మాసంలో శివకేశవుల ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి ఆశీర్వచనాలు కూడా దొరుకుతాయండి. అందుకని మీకు వచ్చినటువంటి ఏదైనా ఒక పూజ ముగ్గుని వేసేసుకోండి. ముగ్గు అయితే పూర్తి చేశానండి. సో ముగ్గు అయితే ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. ఇప్పుడు దీపాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఈ దీపాలు అనేవి మట్టి ప్రమిదలో పెట్టుకోవచ్చు, పిండి ప్రమిదలో పెట్టుకోవచ్చు, ఇంకా ఉసిరికాయ దీపాలైనా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఏ దీపాలైనా పెట్టుకోవచ్చు అండి. నేనైతే పిండి ప్రమిదల్లో పెట్టుకోవాలనుకుంటున్నానండి. అందుకే ఇక్కడ నేను పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బియ్యం పిండి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. 27 ప్రమిదలు చేయాలి కదా, అందుకని కొంచెం ఎక్కువగానే పిండి పడుతుంది. ఇంచుమించు ఒక పావు కేజీ పైనే పడుతుందండి. అంటే చిన్న ప్రమిదలు చేసే వరకు కొంచెం తక్కువ పడుతుంది, కొంచెం పెద్ద ప్రమిదలు చేయాలనుకునే వరకు కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేయనవసరం లేదండి. కొంచెంగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా పౌడర్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వేసుకున్నది మొత్తం కూడా కలుపుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. అంటే మరి అంత పలుచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని కొద్దిసేపు పక్కన పెట్టేయండి. అంటే 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టేయండి. అలా కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఆ పిండి అనేది కొంచెం నానుతుందండి. అలా నానితే ప్రమిదలు అనేవి బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయి. ముందుగా ఇలా బాల్స్లా చేసుకోవాలండి. మొత్తం 27 ప్రమిదలకి 27 బాల్స్లు చేసుకొని సమానంగా ఒకేలా వచ్చేలా చేసుకోవాలండి. అప్పుడు ప్రమిదలన్నీ ఒకేలా వస్తాయండి. అయితే మీరు మట్టి ప్రమిదలు కూడా తీసుకోవచ్చండి. పిండి ప్రమిదలే పెట్టాలని లేదండి. మీరు వాడిన ప్రమిదలైనా ఏ ప్రమిదలైనా ఉపయోగించవచ్చండి. అయితే మీరు వాడిన ప్రమిదలు అయితే పెట్టుకోవాలంటే అది వాష్ చేసి నీట్ చేసి పెట్టుకోవాలండి. జిడ్డుతోనైతే మళ్ళీ దీపారాధన చేయకూడదన్నమాట. సో మట్టి ప్రమిదలైనా తీసుకోవాలి, ఇలా పిండి ప్రమిదలైనా పెట్టుకోవాలి. లేకపోతే మట్టి ప్రమిదల్లో ఈ పిండి ప్రమిదలు పెట్టుకొని కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఇలా చేయడం వల్ల మీకు ఈజీ అవుతుందండి. సో మట్టి ప్రమిదలు కావాలంటే మట్టి ప్రమిదలు, మళ్ళీ చెప్తున్నా పర్టికులర్గా ఇవే పెట్టాలని లేదు, ఏవైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత దీప ప్రమిదల్ని పసుపు కుంకాలతో రెడీ చేసుకోవాలండి. ఇంకా ఈ నక్షత్ర దీపాలు ఎవరు పెట్టుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా నక్షత్రం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నక్షత్ర దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. అయితే మరి మేము ఎప్పుడు పెట్టుకోలేదండి, కొత్తగా ఈ సంవత్సరం పెట్టుకోవచ్చా అంటే తప్పకుండా పెట్టుకోవచ్చండి. సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. మనకి ఎలాంటి అడ్డంకు లేకుండా మనకనే పనులు సకాలంలో జరుగుతాయండి. మనం ఇలా ప్రమిదలు చేసుకున్నాం కదండి, ప్రమిదలకు కూడా చందనం కుంకుమ కానీ పసుపు కుంకుమ కానీ పెట్టుకోవాలండి. సో అన్ని ప్రమిదలు అయితే నేను రెడీ చేసేసానండి. ఇప్పుడు ప్రమిదలు అన్నీ కూడా ముగ్గు పైన ఒక్కొక్కటి కూడా పెట్టుకోవాలండి. ఈ ప్రమిదలు ఈ ముగ్గు పైన ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి. చుట్టూ పెట్టుకోవచ్చు, మధ్యలో పెట్టుకోవచ్చు, ఇలా ముగ్గు పైన ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి. అయితే 27 ప్రమిదలు పెట్టుకోవాలండి. అయితే ఈ ముగ్గు షేప్లో ఉండే విధంగా నేను పెట్టుకున్నానండి, మధ్యలో కూడా పెట్టుకున్నానండి. సో ఇలా అన్ని పెట్టుకున్నాక మీ దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేదంటే నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చండి. నేను ఇక్కడ నేనైతే దీపం పెట్టుకోవడానికి ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేశానండి. సో కార్తీక మాసంలో మళ్ళీ పువ్వొత్తులు యూజ్ చేస్తే చాలా మంచిదటండి. మీ దగ్గర ఉంటే పువ్వొత్తులు వేయడానికి మీరు వాడుకోండి. సో నిలువొత్తులు వేయకూడదు అంటే అవి కూడా వాడొచ్చండి, కానీ పువ్వొత్తులు ఉంటే ఎక్కువ ప్రిఫరబుల్ అనమాట. సో పువ్వొత్తులు ఉంటే మంచిది, పువ్వొత్తులతో వెలిగించండి. సో పువ్వొత్తులు ఒకటి తీసుకున్నా సరిపోతుందండి, అవి రెండింటికి సమానం అనమాట. ఒకటి వేసుకున్నా సరిపోతుంది. అదే పొడుగు ఒత్తులు అయితే 2 కలిపి ఒకటిగా వేసుకోవాలండి. ఇలా అన్ని ప్రమిదలు సిద్ధం చేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. దీపాల మధ్యలో మీరు లక్ష్మీ అమ్మవారు కానీ ఏదైనా విగ్రహం కానీ దేవుడిది పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. దీపారాధన చేసుకోండి. దీపారాధన చేయడానికి ఏక ఒత్తితో దీపారాధన. ఈ దీపాన్ని మీరే కాకుండా మీ ఇంటి సభ్యులతో కూడా వెలిగించండి. ఎవరైనా మీ ఇంటి వారు మిస్ అయితే వాళ్ళ పేరు మీద మీరే వెలిగించండి. ఇప్పుడు దీపాలు వెలగడానికి కొంచెం టైం పడుతుంది కదండి, అలా వెంటనే వెలగాలంటే ఈ దీపాలకు కొంచెం కర్పూరం రాస్తే తొందరగానే వెలుగుతాయండి.
సో దీపాలన్నీ వెలిగించాక మీరు దీపాల మీద అక్షింతలు వేయాలండి. ఎందుకంటే దీపలక్ష్మి మనం పూజిస్తాం కాబట్టి అక్షింతలు వేసి అలాగే అగరబత్తి కూడా చూపించాలండి. అలాగే మధ్యలో మీరు అమ్మవారి ఫోటో కానీ ఎవరిదైనా విగ్రహం కానీ పెట్టుంటే వాటిని కూడా పూజ చేయండి. సో దీపంలోనే అమ్మవారు ఉంటారు కాబట్టి దీపాల దగ్గర వేసి దీపాలకు కూడా దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఏదైనా నైవేద్యం ఉంటే నైవేద్యం పెట్టండి. పళ్ళు కానీ పాలు కానీ బెల్లం కానీ పటికి పొందారు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి తర్వాత ఇక్కడ మీరు ఏదైనా చదవగలగాలి, కార్తీక పురాణం కానీ విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ ఏదో ఒకటి మీరు వచ్చింది చదువుకోవాలంటే అక్కడే కూర్చొని చదువుకోండి. మాకేమీ రాదు అనుకుంటే ఆ దీపాల వైపు చూస్తూ అక్కడే కొద్దిసేపు కూర్చొని ఏదైనా ఒక మంత్రాన్ని స్మరించుకోండి. తర్వాత అక్కడ హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి అక్షింతలు వేసి దండం పెట్టుకుంటే ఆ శివకేశవుల్ని అలాగే 27 నక్షత్రాలని తలుచుకొని మాకున్న దోషాలు అలాగే మా ఇంట్లో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మేము ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా ఈ దీపాల్లో ఆయిల్ మళ్ళీ వెలిగించిన అవసరం లేదండి. వెలిగినంతసేపు వెలిగి తర్వాత కొండెక్కేస్తాయి. తర్వాత వాటిని తీసేసి ఈ నైట్ మాత్రం తీయకండి. నెక్స్ట్ డే మార్నింగే వాటిని తీయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి ప్రమిదలన్నీ తీసి ఆవులకు పెట్టేయండి. ఆవులు మాకు ఎక్కడా లేవు అనుకుంటే వీటిని పిండి ప్రమిదలను చిదిపేస్తే పౌడర్ అయిపోతుంది కదండి. అప్పుడు అవి వాటిని మొక్కల దగ్గర చీమలు ఉంటాయి కదా వాటికి జల్లేయండి, చీమలు తింటాయి. అలాగే పిండి ప్రమిదలకి మనము ప్రమిదలు పెట్టినట్లయితే వాటిని వాష్ చేసుకొని దాచుకోండి, మళ్ళీ నెక్స్ట్ పూజకి ఉపయోగపడతాయి. అలాగే ఈ పువ్వులు కూడా ఏదైనా చెట్లు మొదట్లో వేసేయండి. ఇంకా ఈ ముగ్గురు మాత్రము ఏదైనా క్లాత్తో కానీ చేత్తో కానీ తొడవాలండి. చీపుతో మాత్రం ఎట్టి పరిస్థితిలో తొడకూడదండి. ఇలా తుడిచి ఈ పిండి అంతటినీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. అయితే ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి, మామూలుగానే వెలిగించవచ్చండి. కానీ నాన్ వెజ్ మాత్రం తినకండి. కార్తీక పౌర్ణమికి ఎలాగూ చాలామంది ఉపవాసం ఉంటారు కాబట్టి అలా కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చండి. కానీ మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా వెలిగించుకోవాలనుకుంటే ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. ఈ విధంగా నక్షత్ర దీపాన్ని పెట్టుకున్నట్లే సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఈ నక్షత్ర దీపాలు ఇంటిళ్ళ పాది అందరూ కూడా వెలిగించండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.